అన్ని విధాలా నష్టపోయిన ప్రజలను పూర్తిగా ఆదుకుంటామని తెలుగుదేశం అధినేత పునరుద్ఘాటించారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా విజయవాడలో పాదయాత్ర చేసిన చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. అధికారంలోకి వస్తే విజయవాడను హైదరాబాద్తో సమానంగా తీర్చిదిద్దుతానని బాబు విజయవాడ వాసులకు హామీ ఇచ్చారు. శనివారం నాటికి ఆయన పాదయాత్ర 1900 కిలోమీటర్ల మైలురాయిని చేరింది. కృష్ణా జిల్లాలో చంద్రబాబు చేస్తున్న వస్తున్న మీకోసం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం నల్లకుంట నుంచి మొదలైన యాత్ర అర్ధరాత్రి వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గొల్లపూడి మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన బాబు పాదయాత్ర కుమ్మరిపాలెం సెంటర్, కనకదుర్గమ్మ గుడి, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, చిట్టినగర్, ఎర్రకట్ట మీదుగా రాజరాజేశ్వరిపేట వరకు సాగింది. విజయవాడ పాతబస్తీలో ప్రసంగించిన ఆయన దేశంలో దొంగలు పడ్డారంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పాలకులకు ప్రజల బాధలు పట్టడం లేదని, అడ్డగోలుగా నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి జనం నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలను తీర్చడంతో పాటు విజయవాడను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నీళ్లున్నాయి, కరెంట్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. హైదరాబాద్ నుంచి కలకత్తా నుంచి చెన్నై నుంచి నేషనల్ హైవే 4 4 లేన్ రోడ్లున్నాయి. అవన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ విజయవాడని ఒక బ్రహ్మాండమైన స్థితిగా అభివృద్ధి చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు ఆలోచిస్తున్నాను. విజయవాడలో అర్ధరాత్రి 1 గంట వరకు చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర కోసం కట్టిన పార్టీ జెండాలు, తోరణాలు, కటౌట్లను ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు తొలగించారు. దీంతో పార్టీ నేతలు ఆయన పాదయాత్ర సాగే మార్గంలో పసుపు పచ్చ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు.